నేషనల్ మీడియా రిపబ్లిక్ టీవీలో టీడీపీ అధికార ప్రతినిధులు కనబడడం లేదు. ఎందుకు నాయన ఆడంటే రిపబ్లిక్ టీవీని టీడీపీ బాయ్కాట్ చేసిందంట. పోనీలే బాయ్కాటే చేశారు. లేకపోతే ఇదే ఛానల్ ఆంధ్రప్రదేశ్లో కానీ ఉంటే ఈ సమయానికి యాంకర్ గారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసేసి అనేక సెక్షన్లు కేసులు పెట్టేసి తీసుకెళ్ళి రిమాండ్ దోసేసేవాళ్ళు. బతికిపోయాడు పాపం అర్నబ్ గోస్వామి గారు. ఢిల్లీలో కూర్చోవడం వల్ల బతికిపోయాడు. కానీ అది ఆంధ్రప్రదేశ్లో అంటే ఈ సమయానికి బొక్కలో ఉండేవాడు. ఏదైతే గత 4-5 రోజులుగా ఇండిగో ఫ్లైట్ల ఇష్యూ నడుస్తుందో, ప్రజలు ఏవైతే కష్టాలు పడుతున్నారో దానికి సంబంధించి అర్నబ్ గోస్వామి గారు ప్రశ్నిస్తుంటే, బాధతో ప్రశ్నిస్తుంటే లక్షల మంది సఫర్ అవుతున్నారు. చూడండి ఆ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు, నిద్రపోతున్నాడా, రీల్స్ చేసుకుంటున్నాడా అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తుంటే, టీడీపీకి సంబంధించిన అధికార ప్రతినిధులు అటు పట్టాభి కానీ, దీపక్ రెడ్డి కానీ, ఇంకో మహానుభావుడు ఎవడో వచ్చాడు, ఆయన పేరు గుర్తు రావట్లేదు, వీళ్ళు ముగ్గురు ప్రాపర్ సమాధానం చెప్పలేకపోయారు. అవును తప్పు జరిగింది, నెక్స్ట్ ఫ్యూచర్లో జరగకుండా చూసుకుంటాడు, ఎందుకంటే మా ఎంపీ గారు కొత్తగా పదవి తీసుకున్నాడు కాబట్టి కొంత టైం పడుతుంది, ఇలాంటివి ఏమైనా కన్విన్స్ చేసుకునే విధంగా మాట్లాడాలి. కానీ లేదు మా రామ్మోహన్ నాయుడుతో పాటు మా నారా లోకేష్ గారు కూడా రంగంలో దిగాడు, మానిటరింగ్ చేస్తున్నాడు, టీవీ కంప్యూటర్ ముందు కూర్చొని చూస్తున్నాడు, అన్నీ క్లియర్ చేసేస్తాడు అని వీళ్ళకి వచ్చేట్టు, వీళ్ళకి నోటుకు వచ్చేట్టు వీళ్ళు బాగడం. దానికి అర్నబ్ గోస్వామి గారు మళ్ళీ రిప్లై ఇవ్వడం, టీడీపీకి విమానయాన శాఖ మంత్రికి ఏం సంబంధం అయ్యా, అది కేంద్ర విమానయాన శాఖ మంత్రి, మీది తెలుగుదేశం పార్టీ, మీకు ఆ మంత్రివర్గానికి ఏమైనా సరే సంబంధం ఉందా, అది చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం కదా, మీరెందుకు మళ్ళీ మీ నారా లోకేష్ గారు రంగంలోకి దిగి ఏం చేయడానికి అనేసి ఇలా జాకిలు పెట్టి లేపుతున్నారని చెప్పేసి ఆయన ఓ రేంజ్లో ఏకి పరేనాడు. దాన్ని తట్టుకోలేక, వాళ్ళకి సమాధానం చెప్పలేక తెలుగుదేశం పార్టీ రిపబ్లిక్ టీవీని బాయ్కాట్ చేసిందంట. నా సామిరంగా బాయ్కాట్ చేసిందని చెప్పేసి ఆయనకి ఇన్ఫర్మేషన్ వచ్చేలోపు అర్నబ్ గోస్వామికి ఆయన రెచ్చిపోయాడు, మామూలు గుడి కాదు. ఒకసారి మీరంతా కూడా వినండి. Members of the ruling NDA so angry with Republic for asking questions, so angry, so upset, so angry, so furious. They've gone so mad, they've gone so crazy over the fact that we're asking the Minister for Civil Aviation, who's a TDP leader, questions. The correct questions, the right questions. That can you believe it? The Telugu Desam party says we will boycott Republic. And I want to tell the Telugu Desam party that will only make us ask more questions and tough questions and have no impact on us. I want to tell the Telugu Desam party, I want to tell Chandrababu Naidu that please tell your minister to do his job. If we are reminding the minister, the TDP minister, that he is not doing his job well, if the entire TDP jumps to his defense and says we'll fight a big war with the Republic Media Network and boycott and ban Republic, I would like to remind the TDP these boycotts and bans have no impact on us. Zero. Try this stunt on a corporate network, not on the Republic Media Network. This is the Republic Media Network. The TDP, like the Congress party, is free to boycott and ban us. That will only strengthen our resolve in asking the questions. And the fact of the matter is the minister has done a bad job. The minister has done a bad job. There's no point defending what he's done. He should come and explain to us that yes, I've done a bad job in the past, I'll try and improve things later, but in a show of arrogance or political unity to try and fight the Republic Media Network is a waste of time. ఇలా అర్నబ్ గోస్వామి గారు మీరు బాయ్కాట్ చేసినంత మాత్రాన నాకు జరిగే నష్టమేం లేదని చెప్పేసి తేల్చి చెప్పేశారు. మీకు అందరికీ తెలిసిందే అర్నబ్ గోస్వామి అంటే, ఆ రిపబ్లిక్ టీవీ అంటే పక్కా బీజేపీ పార్టీకి ఫుల్ సపోర్టెడ్. ఐ థింక్ ఆ ఛానల్ పెట్టిన కూడా బీజేపీ ఎంపీని, మీకు అందరికీ చాలామంది తెలుసు. అట్ ది సేమ్ టైం ఈ రిపబ్లిక్ టీవీ ఒకనొక సమయంలో స్టిల్ మొన్నటి వరకు కూడా ఫుల్ సపోర్టెడ్ ఛానల్ తెలుగుదేశం పార్టీకి, ఫుల్లీ సపోర్టెడ్ ఛానల్ తెలుగుదేశం పార్టీకి. అంటే ఎన్డీఏతో ఎవరైతే భాగస్వామిగా ఉంటారో వాళ్ళకి ఫుల్ సపోర్టెడ్ ఛానల్ ఈ రిపబ్లిక్ టీవీ. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎప్పుడైనా ఢిల్లీకి వచ్చినా ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చేది రిపబ్లిక్ టీవీకి, ఇంకెవరికి ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు సమాధానం చెప్తారు కాబట్టి, వీళ్ళు అన్నట్టు వాళ్ళ సమాధానం అంటే అడ్జస్ట్మెంట్ ఉంటాయి కాబట్టి అంత బాగుంటాయి.
అలాంటి అర్నబ్ గోస్వామి తెలుగుదేశం పార్టీని ప్రశ్నిస్తున్నాడంటే పాపం తెలుగుదేశం పార్టీ నాయకులకి ఎక్కడో కాలుతుంది పాపం గట్టిగా. తప్పు జరిగినప్పుడు తప్పని ఒప్పుకోవాలి. తప్పని ఒప్పుకోకుండా ఆర్గ్యుమెంట్ చేయడం ఎంతవరకు సమంజసం? ఇది ప్రజాస్వామ్యం. ప్రజలు ప్రశ్నిస్తారు, సమాధానం చెప్పాలా? సమాధానం చెప్పకుండా సైలెంట్గా పోవాలా? అంతేకాని బాయ్కాట్ చేయడం ఏంటి విచిత్రంగా? ఈ పట్టాభి అదేవిధంగా దీపక్ రెడ్డి ఈ రిపబ్లిక్ టీవీని బాయ్కాట్ చేశారు. బాయ్కాట్ చేసి నిన్న ఆ పచ్చ మీడియాలో వాలిపోయారు. అక్కడికి వెళ్ళి సులు కబుర్లు చెప్తున్నారు. ఇక్కడ బాయ్కాట్ చేసి అక్కడ కూర్చొని, ఎందుకంటే అక్కడైతే మనకు అనుగుణంగా ఉంటుంది కదా. మేము నేషనల్ మీడియాలో మనకు అనుగుణంగా మనం మాట్లాడలేము. అక్కడైతే తానా అంటే తందానా అనడానికి మన TV5 సాంబశివరావు ఉన్నాడు, మన వెంకటకృష్ణ ఉన్నాడు. అక్కడ గమ్మత్తుగా సమ్మగా ఉంటుంది, ఎంత మాట్లాడుకున్నా మనకి బాగా ఉంటుంది. అక్కడ మన వెంకటకృష్ణ ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి అది కూడా ఉండండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ మాట్లాడుకోవాలి. అక్కడ మన వెంకటకృష్ణ మాట్లాడే మాటలు చూస్తే, రామ్మోహన్ నాయుడు ఈ ఇండిగో వ్యవహారంలో పనిచేసిన తీరుని, స్పందించిన తీరుని మోదీ మెచ్చుకున్నారు అనేది ఎంతవరకు వాస్తవం? రామ్మోహన్ నాయుడు అంటే మొదటిసారి ఒక యూనియన్ మినిస్టర్ అయినప్పటికీ కూడా తనకున్నటువంటి అనుభవంతో చక్కగా దీన్ని ట్యాకిల్ చేయగలిగారు. సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొని ఆ సమస్యని తనకు అనుకూలంగా సానుకూలంగా మలుచుకోగలిగారు అన్నది ప్రధాని మోదీ, అదేవిధంగా అమిత్ షా, మిగతా మంత్రులంతా కూడా ఈ రోజు రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ తన కలిసినటువంటి మంత్రులంతా కూడా తనను అభినందించినట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. జాతీయ మీడియాలో ఎలా ఉంటుంది, జాతీయ మీడియాలో అలా ఉంటుంది. చూడండి, రామ్మోహన్ నాయుడు చింపేశాడంట, పొడిచేశాడంట. అక్కడ అర్నబ్ గోస్వామి ఏమో మీరేం పీకలేదురా నాయన అని చెప్పేసి ఆయన మొత్తుకుంటున్నాడు. అంటే మన మీడియాలో ఏమైనా చెప్పుకోవచ్చు. తర్వాత మన వెంకటకృష్ణ అర్నబ్ గోస్వామి అలా ఫైర్ అయ్యేలోపు మనవాడు అప్పుడే ప్లేట్ పెడాయించేశాడు. వీళ్ళు మాట్లాడే మాటలు చూస్తుంటే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసేలా కనిపిస్తుంది. ఆ విధంగా మాట్లాడుతున్నాడు. మళ్ళీ బీజేపీకి వెన్నుపోటు పోవడానికి సిద్ధమైనట్టుగా ఉంది తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా ఎల్లో మీడియా. తెలుగుదేశం పార్టీని అవమానిస్తున్న ఎల్లో మీడియా అర్నబ్ బీజేపీ మనిషి అంట, రిపబ్లిక్ ఛానల్ బీజేపీదంట అని చెప్పేసి మన వెంకటకృష్ణ మాట్లాడుతున్నాడు. వినండి ఆయన మాటల్లోనే. ఇప్పుడు గుర్తొచ్చిందేమో పాపం ఆయనకి, రిపబ్లిక్ టీవీ బీజేపీది, అర్నబ్ గోస్వామి బీజేపీ మనిషి అనేసి. సో వినండి, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే 2 కీలకమైన అంశాలు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి బీజేపీ నేత అయి ఉంటే అర్నబ్ గోస్వామి స్టాండ్ ఇలా ఉండేదా? ఫస్ట్ చాలా కీలకమైన డౌట్ వచ్చింది నాకు. ఎందుకంటే అర్నబ్ గోస్వామి గారు చాలా మంచి జర్నలిస్టు, కానీ ఆయన మీద బలమైన బీజేపీ ముద్ర ఉంది. ఎందుకంటే ఆ ఛానల్ పెట్టింది కూడా బీజేపీ ఎంపీనే. తర్వాత తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, ఆయన్ని పెట్టేసి అడిగారు. ఓకే, ఎన్డీఏ భాగస్వామి కాబట్టి పిలిచారేమో, కానీ బీజేపీ కూడా. ఏదైతే వెంకటకృష్ణ డిబేట్ పెట్టాడో ఆ డిబేట్లో దీపక్ రెడ్డి పాల్గొన్నాడు. నేషనల్ మీడియాలో ఆయన పని అయిపోయింది. ఇప్పుడు వచ్చి పశ్చిమ మీడియాలో వచ్చి పడ్డాడు. ఇక్కడ అది అనుకూలంగా ఉంటుంది కదా, సమ్మగా ఉంటుంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదో మాట్లాడాడు. ఇండిగో సమస్యకి తెలుగుదేశం పార్టీకి మా ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. మరి మీ నాయకులే నేషనల్ మీడియాలో కూర్చొని నారా లోకేష్ గారు మానిటరింగ్ చేస్తున్నాడు, నారా లోకేష్ గారు రంగంలోకి దిగాడని చెప్పేసి మాట్లాడారయ్యా. ఇప్పుడేమీ మీరు మాకు సంబంధం లేదు, అది కేంద్ర ప్రభుత్వ ఇష్యూ, అది వాళ్ళు చూసుకుంటారు, మాకు వాళ్ళకి సంబంధం ఏముందని చెప్పేసి మాట్లాడతారు. మీరు వాటిలో భాగస్వామ్యం స్వామి, మీరు మర్చిపోతే ఎట్లా? మీ తెలుగుదేశం పార్టీ ఎంపీనే కేంద్ర విమానయాన శాఖ మంత్రి, మీ తెలుగుదేశం పార్టీ ఎంపీ రీల్స్ మినిస్టర్ అనేసి అందరూ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. మీ తెలుగుదేశం పార్టీ ఎంపీనే కేంద్ర విమానయాన శాఖ మంత్రి అంటే చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక ఇష్యూ ఉంది. ఏమైనా సరే అనుకూలంగా మంచిగా జరిగితే ఈయన క్రెడిట్ చేసేసుకుంటాడు. అయ్యో మా రామ్మోహన్ నాయుడు చూసారా, అయ్యో మా రామ్మోహన్ నాయుడు ఇది, మా రామ్మోహన్ నాయుడు అని చెప్పేసి పెద్ద పెద్ద జాకెట్లు పెట్టి పైకి లేపుకుంటారు. క్రైసిస్ వచ్చేలోపు, ఆయన ఫెయిల్యూర్ అయ్యేలోపు దానికి మాకు సంబంధమే లేదు, మాకేం సంబంధం అయ్యా. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే మాటలు మంచి జరిగితే క్రెడిట్ను నిసిగ్గుగా తమ ఖాతాలో వేసుకునే చంద్రబాబు నాయుడు గారు ఇండిగో సమస్య విషయంలో మాత్రం యూటర్న్ తీసుకున్నాడు. ఈ సంక్షోభాన్ని
కేంద్రమే పరిష్కరించాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇండిగో ప్రమాణాలు పాటించడం లేదు, టైం ఇచ్చినా చేయలేకపోయారు, ఇండిగో గుత్తాధిపత్యం వల్లే సమస్యలు వచ్చాయి. ఈ పాయింట్ ఇంపార్టెంట్. మరి ఆంధ్రప్రదేశ్లో కూడా కొంతమంది వ్యక్తుల చేతుల్లోనే గుత్తాధిపత్యం నడుస్తుంది, దాన్ని కూడా కొంచెం కంట్రోల్ చేస్తే చాలా బాగుంటుంది అన్నది చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఇండిగో సమస్యపై కేంద్రం దృష్టి పెట్టింది, వాళ్ళే సమస్యకు కేంద్రమే పరిష్కారం కనిపెట్టాలి అని చెప్పేసి మాట్లాడుతున్నారు.